వివాదాస్పద వ్యాఖ్యలపై బాల్క సుమన్ వివరణ ఇచ్చారు. సభలో నేను మాట్లాడింది వేరని, తన వీడియోను ఫ్యాబ్రికేట్ చేసి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని మండిపడ్డారు. తనను అరెస్ట్ చేయాలని సీఎం ఆఫీస్ నుంచే ఆదేశాలు వచ్చాయని ఆరోపించారు. తనను అరెస్ట్ చేసినా భయపడనని చెప్పారు సుమన్. రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు, అరెస్టులు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. మాట్లాడింది ఈ ప్రభుత్వం ఎన్ని స్కాములు చేస్తుంది, సింగరేణిలో స్కీములను పక్కకు పెట్టింది, రైతుల వడ్లు కొట్టలేదు, కార్మికులకు చెల్లించాల్సినటువంటి బకాయిలు చెల్లిస్తలేదు, కార్మికులకు దసరా బోనస్ కానీ దీపావళి అడ్వాన్స్ కానీ అవి కూడా చక్కగా ఇస్తలేదు, ఒక్క వెల్ఫేర్ యాక్టివిటీ అమలు చేస్తలేదు సింగరేణిలో. కాబట్టి సింగరేణిలో మనం గట్టిగా పోరాటం చేయాలి. కార్మికుల పక్షాన, మన కోల్ బెల్ట్ ఏరియాలో మన రైతుల పక్షాన గట్టిగా పోరాటం చేయాలి. ఎవరైనా రైతులు రోడ్ల మీదకి వస్తే వాళ్ళ మీద కూడా కేసులు పెడుతున్నారు. ఇవాళ రైతులంతా కళ్ళాల్లో ఉన్నటువంటి ధాన్యం కుప్పల దగ్గరనే అక్కడనే పడుకుంటున్నారు, అక్కడనే ఉంటున్నారు. ఇవాళ మనం పోరాటాలు చేస్తున్నాం రోడ్లెక్కి. అయినా ఈ ప్రభుత్వానికి చీమ గుట్టినట్టయినా లేదు, మొద్దు నిద్ర నటిస్తూ ఉంది ఈ ప్రభుత్వం. కాబట్టి ఈ ప్రభుత్వంలో కదలిక తీసుకురావాలంటే పెద్ద ఎత్తున పోరాటాలు చేయాలని నేను చెప్పిన. ఒక ఉద్యమకారుడిగా ఆ ప్రాంతంలో సింగరేణి కార్మికుల ఓట్లతోని 2 సార్లు నేను ప్రజాప్రతినిధిగా గెలిచిన. పెద్దపల్లి ఎంపీ ఒకసారి గెలిచిన, అదేవిధంగా చెన్నూరు ఎమ్మెల్యే ఒకసారి గెలిచిన. కాబట్టి ఆ ప్రజల మీద ఉండే ప్రేమతోని, ఆ కార్మికుల మీద ఉండే ప్రేమతోని అక్కడ ప్రజల్లో, కార్మికుల్లో 9 జిల్లాల్లో సింగరేణి విస్తరించి ఉన్నటువంటి ఏరియాలో వాళ్ళ ఆక్రోశాన్ని, వాళ్ళ ఆగ్రహాన్ని నేను నిన్న వ్యక్తపరిచింది తప్ప నేను కొత్తగా ఏం మాట్లాడలే. ఇక నేను మాట్లాడిన 30 నిమిషాల వీడియోలో కోడిగుడ్డు మీద ఈకలు వీక్కుంటూ ఇటు దాటు అటు ఇటు పెట్టి దాన్ని ఏదో ఫ్యాబ్రికేట్ చేసి ఒక వీడియో రిలీజ్ చేసి నిన్న మా హరీష్ అన్న అడిగినటువంటి ప్రశ్నల మీద నుంచి, మా సింగరేణి బొగ్గుగని కార్మిక సంఘం నిన్న లేవనెత్తిన అంశాల మీద నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు వేసిన చీప్ ఎత్తుగడ తప్ప ఇంకోటి కాదు. మరి నేను ఇంకో మాట అడుగుతున్న వాళ్ళ నా మీద కంప్లైంట్ ఇచ్చిర్రు, సరే కేసు పెడతారు కావచ్చు, ఓకే నో ప్రాబ్లం, కేసు పెట్టుకుంటే పెట్టుకోండి. బాల్క సుమన్ చేసిన కామెంట్స్ పై రాజకీయ రగడ నడుస్తుంది తెలంగాణలో. అలాగే మరోవైపు బాల్క సుమన్ కూడా దీనిపైన క్లారిటీ ఇవ్వడం జరిగింది. దాన్ని ఫ్యాబ్రికేట్ చేశారంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కరుణాకర్ అడిగి తెలుసుకుందాం. కరుణాకర్, మాధవి, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ నిన్న తెలంగాణ భవన్లో చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ దుమారం రేపుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. నిన్న తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సింగరేణి కార్మిక విభాగం కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి బాల్క సుమన్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అందులో ప్రధానంగా సింగరేణి, హైదరాబాద్లో సింగరేణి కార్యాలయాన్ని కాల్చివేయాలని చెప్పి, దాంతోపాటు మందమర్రిలో సింగరేణి జీఎం కార్యాలయాన్ని కూడా కాల్చివేయాలని చెప్పి, రైల్వే పట్టాలను కోసివేయాలని చెప్పి ఇటువంటి సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది బాల్క సుమన్ వ్యాఖ్యల్ని పూర్తి స్థాయిలో అధికార కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అటు బీజేపీ పార్టీ కూడా కొంచెం సీరియస్గా తీసుకున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. బాల్క సుమన్ వ్యాఖ్యలు హింసను ప్రేరేపించే విధంగా ఉన్నాయని చెప్పి, పార్టీ కార్యకర్తలని, ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి, ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేయాలని చెప్పి బాల్క సుమన్ పూర్తి స్థాయిలో ప్రజలను రెచ్చగొడుతున్నారని చెప్పి అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రి పొన్నం ప్రభాకర్ కావచ్చు, లేకపోతే ఇతర ఎమ్మెల్సీలు కానీ కాసేపటి క్రితం మాట్లాడి ఫైర్ అయిన పరిస్థితిని మనం చూస్తున్నాం. బాల్క సుమన్ వ్యాఖ్యల నేపథ్యంలో ఇప్పటికే హైదరాబాద్లో 2 కేసులు నమోదయ్యాయి. అబెడ్స్, నాంపల్లి 2 స్టేషన్లో కాంగ్రెస్ నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు బాల్క సుమన్పై 2 కేసులు నమోదు చేసినట్టు తెలుస్తుంది. మరోవైపు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట అద్దంకి దయాకర్ స్వయంగా డీజీపీని కలిసి బాల్క సుమన్ వ్యాఖ్యలపై సుమోటోగా కేసు నమోదు చేసి ఆయనపై చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా వాళ్ళు డీజీపీని కోరిన పరిస్థితిని మనం చూస్తున్నాం. బాల్క సుమన్పై కేంద్ర ప్రభుత్వ పోలీసులు వెంటనే ఆయనపై కేసులు నమోదు చేయాలని చెప్పి, దీనిపై బీఆర్ఎస్ పార్టీ స్పందించాలని చెప్పి మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి మొత్తం మీద బాల్క సుమన్ ఏవైతే వ్యాఖ్యలు చేశారో అవి రాజకీయంగా పెద్ద ఎత్తున దుమారం జరుగుతున్నాయి. అటు అంటే అధికార కాంగ్రెస్ పార్టీలోనే కాకుండా బీఆర్ఎస్ పార్టీలో కూడా బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలు కొంత చర్చ జరుగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. సింగరేణికి సంబంధించిన అంశాల్లో కావచ్చు, ముఖ్యంగా నిన్న బాల్క సుమన్ రైతులు ఎవరైతే ధాన్యం కొనుగోలు విషయంలో ఉద్యమాలు జరుగుతుంటే రైతులు మాత్రం రోడ్లపైకి రావట్లేదు, కేవలం బీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలు మాత్రమే వస్తున్నారన్న బాల్క సుమన్ వ్యాఖ్యల్ని బీఆర్ఎస్ పార్టీ కూడా కొంత సీరియస్గా తీసుకున్నట్టు తెలుస్తుంది. కాబట్టి మొత్తం మీద దీనిపై బీఆర్ఎస్ పార్టీ ఎట్లా స్పందిస్తుంది, కేసీఆర్ కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, బాల్క సుమన్ వ్యాఖ్యలపై ఎట్లా స్పందిస్తారు, ఆయనతో వివరణ కోరే అవకాశం ఎంత మేరకు ఉందన్నది కూడా బీఆర్ఎస్ పార్టీలో కొంత చర్చ జరుగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. థ్యాంక్ యూ కరుణాకర్.